మీకు చూసే వాళ్ళకు ఏ సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఏ హీరో ఫ్యానో ఖచ్చితంగా కామెంట్లో 200% తెలియజేసి చూడండి. అన్న ఇప్పుడు డిసెంబర్లోనే గేమ్ చేంజర్ ప్లస్ పుష్ప 2 వస్తుంది కదా, అంటే మీకు దేని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? యాక్చువల్గా అయితే పుష్ప అనేది ఆల్రెడీ ఇది పార్ట్ 2 కాబట్టి ఈ పుష్ప భారీగా హిట్ అయింది ఫస్ట్ సినిమా పార్ట్ 1. కాబట్టి జనరల్గా ఏంటంటే అంచనాలు భారీగా ఉంటాయి. కానీ అదే విధంగా రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ చూసుకున్నా కానీ భారీ పాన్ ఇండియన్ సినిమా కాబట్టి గేమ్ చేంజర్ కోసం అయితే భారీగా ఎదురు చూస్తున్నారు. గేమ్ చేంజర్ కోసం ఎదురు చూస్తున్నారు. కాకపోతే మొన్న శంకర్ వచ్చి భారతీయుడు 2 డిసప్పాయింట్ చేశాడు. కానీ ఈ వీళ్ళున్న నెగిటివ్ దాని మీద పడకూడదని కోరుకుంటున్నాను. యాజ్ యూజువల్గా గేమ్ చేంజర్ భారీగా ఆడాలని. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారి గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి మీరు? రామ్ చరణ్ గారికి ఒక పొగరు లేని మనిషిగా, చిరంజీవి కొడుకు అయినప్పటికీ ఎక్కడ కూడా ప్రదర్శించకుండా ఆ పొగరుని తన తండ్రే కాదు, తన బాబాయ్ కానీ తన తమ్ముళ్ళుగా వరుసలయ్యే సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ పట్ల కానీ ఎంతో వినయపూర్వకంగా వాళ్ళ మంచిగా ఉంటున్నాడు అనిపిస్తుంది. ఒక క్యారెక్టర్ విషయంలో మాత్రం రామ్ చరణ్కి 100 మార్క్స్ ఇచ్చి అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్లో చూసుకున్న తన తండ్రికే కాదు, బాబాయ్కి తండ్రికి ఎంత సపోర్ట్ చేస్తున్నాడు, బాబాయ్కి అంతకన్నా ఒక మెట్టు ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు జనరల్గా చిరంజీవి గారు రాజకీయాల్లో ఫెయిల్ అయ్యాడు. తన తండ్రి ఫెయిల్ అయితే ఇంకా తన బాబాయ్ ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాడు. అది చాలా గొప్ప క్యారెక్టర్ అండి. ఆ విషయంలో రామ్ చరణ్ని మెచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు రామ్ చరణ్ అన్న మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం అండ్ ఎందుకు? రామ్ చరణ్ గారి మూవీస్లో రీసెంట్గా చూసుకుంటే రామ్ చరణ్ గారు భారీ హిట్ అయింది అయితే మాత్రం కానీ బాగా నచ్చింది త్రిబులారే. అది పెద్ద ఇండస్ట్రీ హిట్ అయిందని దాని అది అట్లని కాదండి. రామ్ చరణ్ గారు యాక్టింగ్ స్టార్టింగ్ ఆ ఫైటింగ్ ఒకటి ఉంటుంది కదా, రామ్ చరణ్ గారు అది ఎవరైనా పెట్టగలరండి. ఇప్పుడు కొన్ని సీన్లలో ఎట్లుందంటే ఒక బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఫేస్లో చూపించాలి. ఇంకోవైపు మనసులో తన అనగారిన వర్గాలు ఉంటాయి కదా, పేద వర్గాలు, వాళ్ళ వైపు ఉండాలన్న ఉండుకొని ఇప్పుడు ఎన్టీఆర్ని కొట్టేటప్పుడు కొరడాతో కొట్టేటప్పుడు రామ్ చరణ్ ఎక్స్ప్రెషన్ చూస్తే ఎవరైనా ఫ్యాన్ అయిపోతారు. బ్రిటిషర్కి సపోర్ట్గా ఒకవైపు రెండు ఫేస్లో కనిపించాలి, ఇంకొకరికి ఈ ఎన్టీఆర్ తరపు ప్రజలు ఉన్నారు, వాళ్ళ ప్రాంత ప్రజలు, పేదవారి కోసం, ఇండియన్స్ కోసం, వాళ్ళ వైపు జాలు పెట్టుకోవడం చూపెట్టారు. అటువంటి రెండు వైపులు ఆ ఫేస్లో కనపడాలి. కాబట్టి ఆ రోల్ అనేది 100% పూర్తి చేశాడండి. జనరల్గా ఏంటంటే రామ్ చరణ్ గారు ఫస్ట్లో ట్రోల్స్ వచ్చినాయి, యాక్టింగ్ రాదు రంగస్థలంతో నిరూపించకుండా అన్నారు. కానీ నాకైతే త్రిబులార్తోనే నిరూపించుకున్నాడు అనిపించింది. సూపర్గా నచ్చింది. కాబట్టి నా త్రిబులారే నా ఫేవరెట్ సినిమా రామ్ చరణ్. ఓకే అన్న, థ్యాంక్ యూ.